యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు శుభాశిస్సులు తెలియజేస్తూ ప్రత్యేక శుక్ర గోచార ఫలితాలు. ఈ శుక్రుడు 27వ తేదీన మనకు మిథున రాశిలో సంచారం ప్రారంభించాడు. మిథున రాశిలో గురు శుక్రుల యొక్క కలయిక ఒక ప్రత్యేకమైన యోగంగా భావించాలి. గురు శుక్రుల కలయిక వల్ల, అందులో మిథున రాశిలో గురు శుక్రుల యొక్క కలయిక వల్ల ఎవరైనా ఈ మధ్యకాలంలో మిథున రాశిలో గురు శుక్రులు సంచారం చేస్తుండగా పుట్టినట్టయితే, అది వారికి జన్మలగ్నమైనట్టయితే, లేదా కేంద్ర స్థానాల్లో కోణ స్థానాల్లో ఆ యొక్క కలయిక ఉన్నట్టయితే అత్యంత వైభవాన్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. క్రీడాకారులు, కళాకారులు, గణిత శాస్త్రజ్ఞులు, జ్యోతిష్ శాస్త్రవేత్తలు, మంచి నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు, సంగీత అభిలాష, ఇలాంటి అభిరుచులు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కాంబినేషన్ చాలా గొప్పదిగా చెప్పబడుతున్నది. అలాగే ప్రస్తుతం మన గోచారంలో కూడా శుక్రుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నంత వరకు, గురువుతో సంచారం చేస్తున్నంత వరకు, మరి శుక్ర సంచారం గురువుతో కలిసి మిథున రాశిలో సంచారం చేస్తున్నంత వరకు ఈ శుక్ర గోచార ఫలితాలు వివిధ రాశుల వారికి ఎలా ఉంటాయి, వివిధ నక్షత్రాల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి. ఎందుకంటే ఈ కాలంలో శుక్రుని యొక్క ప్రభావం, శుక్రుని యొక్క అభిరుచులు, శుక్రుని ఎవరైనా ప్రేమించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కేవలం యువకులే కాదు, ప్రేమికులే కాదు, వయస్సులో ఉన్నటువంటి వాళ్ళు కాదు, వయస్సు మీరిన వారికి కూడా శుక్రుని యొక్క ప్రభావం అంటే చాలా సంతోషపడతారు. అలాంటి శుక్రుడు మనకు అయినంత వరకు గోచారంలో సంచారం చేస్తున్నప్పుడు మన మీద, మన వృత్తుల మీద, గృహ వాతావరణం మీద, అలాగే దంపతుల యొక్క సౌఖ్యం మీద, మరి ప్రేమికుల సౌఖ్యం మీద ఎలా ఉంటుంది అనేది శుక్ర గోచార ఫలితాల్లో సాధ్యమైనంత వరకు మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మేషరాశి. అశ్వని భరణి కృతిక పాదం మేషం. మేషరాశి వారికి 3వ స్థానంలో శుక్ర గోచారం ప్రారంభమైంది. ఈ శుక్ర గోచారం 3వ స్థానంలో సంచారం చేస్తున్నంత వరకు ఆయన లోహమూర్తిగా ఉంటున్నాడు కాబట్టి ఇవ్వవలసినటువంటి ఫలితాలలో సత్ఫలితాలు కానీ దుష్ఫలితాలు కానీ ఇవ్వవలసినటువంటి ఫలితాల్లో కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది. విరోధ శత్రుపీడాచ జ్ఞాతీనాంచ విరోధత ఆయాసో ధారపుత్ర దేశస్థగే భృగ తృతీయ స్థానగే భృగం అన్నాడు. ఇక్కడ మనకి ఏంటంటే ఈ 3వ స్థానంలో శుక్ర సంచారం వల్ల కొత్త పనులు ప్రారంభించడానికి కొద్దిగా ఇబ్బందులుగా ఉంటాయి. పాత పనులే మనం వాటిని కంటిన్యూషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఆర్థికపరమైన వ్యవహారాలలో కొత్తగా అందులో పెట్టడానికి వీలు లేదు. అంటే పరిస్థితులు కొత్త పనులు ప్రారంభించడానికి అంత అనుకూలం కాదు. అయినప్పటికీ కూడా కొంత అనుకూలతగా సోదరులతో, సోదరిమణులతో కొంత అనుకూలతలు మాత్రం ఇచ్చేటువంటి అవకాశాలు ఈ శుక్రునికి ఉన్నాయి. ప్రయాణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాల మూలకంగా ఖర్చులు ఉంటాయి. బంధువర్గాల మూలకంగా కూడా కొంత ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అశ్విని నక్షత్ర జాతకులకు 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉన్నటువంటి పరిస్థితులలో మెల్లమెల్లగా మీకు ఫలితాలు అంటే కొద్దిగా ఆలస్యంగా అందుతుంది. 31వ తారీఖు నుంచి ఆగస్టు 10వ తారీఖు వరకు ఉన్నటువంటి ఫలితాలు అశ్విని నక్షత్ర జాతకులకు చాలా అనుకూలంగా ఫలితాలు ఇస్తున్నాయి. అలాగే ఆగస్టు 11 నుంచి ఆగస్టు 20 వరకు ఉన్న ఫలితాలలో కొంత వేధ కలుగుతుంది. అంటే అశ్విని నక్షత్ర జాతకులు చివరిలో ఆగస్టు 11 నుంచి 20 వరకు ఉన్న దాంట్లో కొంత వేధ అనుభవిస్తారు కాబట్టి శుక్రగారి ప్రీత్యర్థం కొన్ని పూజలు చేసుకోవాలి. భరణి నక్షత్ర జాతకులకు ప్రారంభం చాలా అనుకూలంగా ఉంది 30 వరకు. ఆ తదుపరి మీరు ఏదో సంతోషకరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు, ఇతరుల సహకారాలు పొందగలుగుతారు. 31 నుంచి 10వ తేదీ వరకు ఉన్నటువంటి ఫలితాలలో కొద్దిగా శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. మరి ఆగస్టు 11 నుంచి ఆగస్టు 20 వరకు ఉన్న ఫలితాలలో అత్యంత అనుకూలమైన ఫలితాలు, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇతరుల సహకారాలు మీకు బాగా లభించే అవకాశాలు ఉన్నాయి. కృత్తికా నక్షత్ర జాతకులకు 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉన్నటువంటి పరిస్థితులలో కొద్దిగా కుటుంబ ఘర్షణ, కుటుంబ కలహాలు సోదరులతో కానీ ఇతరులతో కానీ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి జూలై 31 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు మీరు ఏదో ఒక ప్రత్యేకమైన కొన్ని నిర్ణయాలు, ఉత్సాహంగా ఉండేటువంటి నిర్ణయాలు, ఆనందంగా ఉండేటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు 10 నుంచి ఆగస్టు 20 వరకు ఉన్నటువంటి ఫలితాల్లో మిశ్రమ ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద మేషరాశి వారు
ఈ లోహమూర్తిగా ఉన్నందుకు గాను ఈ శుక్రుడికి కొంత పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి సంబంధించిన విషయాలు ఈ వీడియో చివరిలో మీరేం చేసుకోవాలనో తెలియజేస్తాను. అవి చేసుకోండి, మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. వృషభ రాశి. కృతిక, త్రిపాదం, రోహిణి, మృగశిరార్థం, వృషభం. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో శుక్ర సంచారం జరుగుతున్నది కాబట్టి చాలా ఉత్సాహంగా ఉంటుంది. అది కొంతవరకు తామ్రమూర్తి ఫలితాలు అయినప్పటికీ కూడా వృషభ రాశి వారికి ప్రత్యేకంగా స్త్రీ సహకారాలు, స్త్రీ స్నేహితులతో స్నేహితాలు, పురుష సహకారాలు, పురుషులతో స్నేహితాలు ఇత్యాదులన్నీ కూడా బాగా ఉంటాయి. కుటుంబంలో కూడా ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకమైనటువంటి ఉత్సాహపూరితమైనటువంటి పండుగలు అలాంటివి చేసుకునేడానికి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. సామాజిక పరిస్థితులు కూడా గౌరవింపబడతాయి. కుటుంబ పరిస్థితులు కూడా, అంటే మొత్తం మీద వృషభ రాశి వారు దాంపత్య సౌఖ్యం పొందడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా వీరికి ఎక్కువగానే ఉన్నాయి. కృతికా నక్షత్ర జాతకులు అయినంత వరకు కుటుంబంలో కలహాలు లేకుండా చూసుకోండి. అంటే మంచి వాతావరణం, సుఖపడే సంసారాన్ని మీకు మీరుగానే భిన్నం చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి. అది ఎప్పటి వరకు 30 తారీఖు వరకు. తర్వాత మీకు జూలై 31 నుంచి ఆగస్టు 10 వరకు ఉన్నటువంటి పరిస్థితులు కొంత అత్యంత ఉత్సాహంగా ఉంటాయి. ఆగస్టు 10 నుంచి ఆగస్టు 20 వరకు ఉన్నటువంటి ఫలితాలలో కొద్దిగా మెల్లమెల్లగా మీకు మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు జూలై 30 వరకు ఉన్నటువంటి పరిస్థితులు శుక్రుని మూలకంగా మీకు ఇంటి అందు మంచి ప్రత్యేకమైన ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. అలాగే జూలై 31 నుంచి ఆగస్టు 10 మధ్యన మీకు ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి. ఆగస్టు 10 నుంచి ఆగస్టు 20 మధ్యన ఉన్నటువంటి ఫలితాలు కూడా అత్యంత ఉత్సాహంగానే కనబడుతున్నాయి. మృగశిర నక్షత్ర జాతకులకు ప్రయాణ సూచనలు 30వ తారీఖు మధ్యన ఎక్కువగా కుటుంబ సమేతంగా కానీ ప్రత్యేకంగా కానీ పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. జూలై 31 నుంచి ఆగస్టు 10 వరకు ఉన్నటువంటి ఫలితాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. మీకు మొత్తం మీద ఆగస్టు 10 నుంచి ఆగస్టు 20 మధ్య ఉన్నటువంటి ఫలితాలలో కొంతవరకు కుటుంబ కలహాలతో లేదా అధికమైన ఖర్చులతో సతమతమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాని కాబట్టి ఈ వృషభ రాశివారు ఈ వీడియో చివరిలో ఉన్నటువంటి శుక్రుని గురించిన పరిహారాలు కొంత చేసుకుంటే మేలు కలుగుతుంది. ఇది వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశిరార్థం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశి వారికి 1వ స్థానంలో శుక్ర సంచారం, అందులో రజితమూర్తిగా మంచి ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఇది కూడా చాలా వరకు మంచి అన్యోన్యత, కుటుంబ సౌఖ్యం, దాంపత్య సౌఖ్యం, స్త్రీ సౌఖ్యం, మరి సామాజిక గౌరవం, కుటుంబ గౌరవం, అభ్యున్నతి ఇట్లాంటివన్నీ కూడా మంచి ఫలితాలు మిథున రాశి వారికి శుక్రుని మూలకంగా పొందబోతున్నారు. మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నదంటే మృగశిర నక్షత్ర జాతకులకు అత్యంత అనుకూలంగా ఉంది. జూలై 31 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు ఉన్న ఫలితాలు చాలా బాగా ఉన్నాయి. ఆగస్టు 10 నుంచి ఆగస్టు 20 మధ్యన మీరు అయినంత వరకు కుటుంబ కలహాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు ధర్మపరమైనటువంటి జీవితం, తర్వాత మిశ్రమ ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు 31 జూలై నుంచి ఆగస్టు 10 వరకు ఉన్నటువంటి ఫలితాల్లో ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి. ఎక్కడైనా ఒక దూరయాత్ర చేయవచ్చు. ఆగస్టు 10 నుంచి ఆగస్టు 20 వరకు ఉన్న ఫలితాలన్నీ కూడా మీకు అభివృద్ధికరంగానే కనబడుతున్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు ఆకస్మిక ధనలాభాలన్నీ కూడా, కుటుంబంలో ప్రత్యేకమైనటువంటి వేడుకలు ఇలాంటివన్నీ కూడా మీకు జూలై 31 నుంచి ఆగస్టు 10 వరకు కూడా మంచి ఫలితాలే ఉన్నాయి. ఆగస్టు 10 నుంచి ఆగస్టు 20 మధ్యన కూడా కొన్ని ప్రయాణ సన్నాహాలతో మంచి ఫలితాలే పొందగలుగుతున్నారు. మిథున రాశి వారికి శుక్రుడు అత్యంత అనుకూలంగా మంచి ఫలితాలు ఇస్తున్నాడు. గురువుతో కలిసి మరింత మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. మరి మీరు కూడా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఈ యొక్క వీడియో చివరిలో మీకు తెలియజేస్తాను. వాటిని ఆచరించండి. ఇది మిథున శుక్ర గోచారం. తదుపరి కర్కాటక శుక్ర గోచారం. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం, కర్కాటకం. కర్కాటక రాశి వారికి జనరల్గా ఈ శుక్రుడు 12వ స్థానంలో కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ స్వర్ణమూర్తిగా చెడు ఫలితాలను తగ్గించేస్తున్నాడు. ఇవ్వవలసినటువంటి ఫలితాల్లో మెరుగ్గా ఇస్తున్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రయాణ సన్నాహాలు ఎక్కువగా ఉంటాయి, ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోవాలి. కంటికి సంబంధించినటువంటి ఆపరేషన్స్ ఇలాంటివి ఏమన్నా జరిగేటువంటి అవకాశాలు కర్కాటక రాశి వారికి కనబడుతున్నది. చాలా వరకు మీరు ఇల్లు వదిలి దూర ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగానే కనబడుతున్నాయి. మరి పునర్వసు నక్షత్ర జాతకులకు
యూస్ఫుల్ ఎక్స్పెండిచర్ 30వ తారీఖు వరకు కనబడుతున్నది. జూలై 31 నుంచి ఆగస్టు 10 వరకు ఉన్నటువంటి ఫలితాలు కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆగస్టు 10 నుంచి ఆగస్టు 20 వరకు ఉన్నటువంటి ఫలితాలలో కొంతవరకు ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు 30వ తేదీ మధ్యన కొంత ఘర్షణాయుతమైన వాతావరణం ఉంటుంది, కొద్దిగా ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే జూలై 31 నుంచి ఆగస్టు 10 వరకు ఉన్నటువంటి ఫలితాలు చాలా అనుకూలమైన ఫలితాలు, ఆకస్మికంగా మంచి లాభాలు కలిగజేసే ఫలితాలు ఉన్నాయి. ఆగస్టు 10 నుంచి ఆగస్టు 20 వరకు కర్కాటక రాశి వారికి పుష్యమి నక్షత్ర జాతకులకు శుక్రుడు మంచి ఫలితాలు ఇస్తాడు. ఆర్ద్ర నక్షత్ర జాతకులకు అనుకూలమైన ఫలితాలు 30 తేదీ వరకు ఉన్నాయి. మీరు జూలై 31 నుంచి ఆగస్టు 10 వరకు కుటుంబ కలహాలు లేకుండా చూసుకోండి, వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ తదుపరి మీకు ఆగస్టు 10 నుంచి ఆగస్టు 20 వరకు ఉన్న ఫలితాలు చాలా అనుకూలమైన ఫలితాలు, లాభదాయకమైన ఫలితాలు, సంతోషకరమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఈ శుక్రుడు మీకు కలుగజేస్తున్నాడు. ఇది కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఖ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి వారికి శుక్రుడు 11వ స్థానంలో సంచారం చేయడం అత్యంత అనుకూలం. అయితే లోహమూర్తిగా కొన్ని ఫలితాలను ఇబ్బంది పెడుతున్నాడు. మరి దీనివల్ల శుక్రుడు 11వ స్థానంలో మంచి ఫలితాలు ఉంటున్నాడు కాబట్టి మరి మఖ నక్షత్ర జాతకులకు మంచి లాభసాటమైన ఫలితాలు ఉన్నాయి. జూలై 31 నుంచి ఆగస్టు 10 వరకు కూడా మంచి ఫలితాలు ఉన్నాయి. ఆగస్టు 10 నుంచి ఆగస్టు 20 మధ్య ఉన్న ఫలితాలలో కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, అంటే కొంత వేద కలగజేసే ఫలితాలు కనబడుతున్నాయి. పూర్వఫలుని నక్షత్ర జాతకులకు కుటుంబ వాతావరణం చాలా బాగా ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు 30వ తేదీలోపు కనబడుతున్నాయి. 30వ తేదీ తదనంతరం మీకు ఆగస్టు 10 వరకు ఉన్నటువంటి ఫలితాలు మిశ్రమ ఫలితాలు, అంటే కొద్దిగా శ్రమతో కూడినటువంటి ఫలితాలు. ఆగస్టు 10 నుంచి ఆగస్టు 20 ఫలితాలు చాలా అత్యంత అనుకూలంగా, లాభసాటిగా, ఆర్థిక పరంగా అన్ని విధాలా ఉపయోగపడేటువంటి ఫలితాలు పొందబోతున్నారు. ఉత్తర ఫలుని నక్షత్ర జాతకులకు జూలై 30 వరకు ఉన్నటువంటి ఫలితాలలో కొంత ఘర్షణాయుతంగా ఉంది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అలాగే జూలై 31 నుంచి ఆగస్టు 10 వరకు ఉన్నటువంటి ఫలితాలలో ఏదో ఒక ఉత్సాహపూరితమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఆగస్టు 10 నుంచి ఆగస్టు 20 వరకు ఉన్నటువంటి ఫలితాలు మీకు అత్యంత అనుకూలంగా ఉన్నప్పటికీ కొద్దిపాటి అంటే ఆలస్యంగా ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి సింహరాశి వారు కూడా ఈ వీడియో చివరిలో ఉన్నటువంటి పరిహారాలు చూసుకొని పరిహారాలు చేసుకోండి, అనుకూలమైన ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. ఇది శుక్ర గోచార ఫలితాలు సింహరాశికి సంబంధించి. కన్యారాశి. ఉత్తర త్రిపాదం, హస్తచిత్రార్థం, కన్యా. కన్యా రాశి వారికి దశమ స్థానంలో శుక్ర సంచారం. ధాన్యనాశో ధనచ్ఛేద వృధా సంచలన భయం. ఇక్కడ కొంతవరకు ఈ 10వ స్థానంలో శుక్రుడు కొంత భిన్నమైన ఫలితాలు ఇస్తాడు. కార్యహాని, అలాగే నిస్సత్వ, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్యన కొద్దిపాటి ఎడములు ఇట్లాంటివన్నీ ఇచ్చే అవకాశాలను, వృత్తిపరంగా ఎంత సేవ చేసినా కూడా ఫలితాలు కొద్దిగా తగ్గించే ఇస్తాడు కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహించాలి. అయినా ఇక్కడ స్వర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి అశుభ ఫలితాలు తగ్గిస్తున్నాడు, శుభ ఫలితాలను మాత్రం నాశనం చేయకుండా ఉంటున్నాడు. ఉత్తర ఫలుని నక్షత్ర జాతకులకు వృత్తిరీత్యా కొద్దిగా ఇబ్బందులు 30వ తారీఖు వరకు కలుగుతున్నాయి. తదుపరి 31 నుంచి ఆగస్టు 10 వరకు ఉన్న ఫలితాలలో వృత్తిలో కొంతవరకు అనుకూలతలు, మీ యొక్క వ్యాపారాల్లో అనుకూలతలు కలుగుతున్నాయి. ఆగస్టు 10 నుంచి ఆగస్టు 20 వరకు ఉన్న ఫలితాలలో కొద్దిగా ఆలస్యంగా శారీరకంగా శ్రమతో కూడినటువంటి ఫలితాలు మీరు పొందబోతున్నారు. హస్త నక్షత్ర జాతకులకు 30వ తేదీ వరకు అత్యంత ఉత్సాహమైనటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సంతోషకరమైన వార్తలు వినేటువంటి అవకాశాలు ఉన్నాయి. జూలై 31 నుంచి ఆగస్టు 10 వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొద్దిపాటి ఘర్షణాయుత వాతావరణం ఉంటుంది. ఆగస్టు 10 నుంచి ఆగస్టు 20 మధ్యన సంతోషకరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు హస్త నక్షత్ర జాతకులకు కనబడుతున్నది. చిత్తా నక్షత్ర జాతకులకు 30వ తేదీ మధ్యన ప్రయాణ సూచనలు మెండుగా కనబడుతున్నాయి. ఉద్యోగాల్లో కొద్ది మార్పులు కూడా కనబడుతున్నాయి. అలాగే జూలై 31 నుంచి ఆగస్టు 10 వరకు ఉన్న ఫలితాలు మీకు అత్యంత అనుకూల ఫలితాలు, ఆర్థికంగా అభివృద్ధి చెందేటువంటి ఫలితాలు ఉన్నాయి. ఆగస్టు 10 నుంచి ఆగస్టు 20 మధ్యన మీ యొక్క వృత్తి ఉద్యోగాల్లో కొద్దిపాటి ఘర్షణాయుతమైన వాతావరణం ఉండవచ్చు. ఏది ఏమైనా కన్యా రాశి వారు విధిగా ఈ వీడియో చివరిలో ఉన్నటువంటి పరిహారాలు చేసుకున్నట్టయితే మీకు కొన్ని దుష్ఫలితాలు తగ్గుతాయి. ఇది కన్యారాశికి సంబంధించినటువంటి ఫలితాలు. తదుపరి తులారాశి.
చిత్రార్థం స్వాతి విశాఖ త్రయస్థుల. తులారాశి వారికి 9వ స్థానంలో శుక్ర సంచారం అత్యంత అనుకూలంగా ఉంది. 9వ స్థానంలో శుక్ర సంచార ఫలితాలు మీకు తామ్రమూర్తిగా కొంతవరకు శుభ ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు వాణిజ్య సంబంధంగా, వ్యవహార సంబంధంగా, వృత్తిపరమైనటువంటి విషయాల్లో, ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో, అలాగే వివాహ నిర్ణయాలు, విదేశీయానాలకు సంబంధించిన నిర్ణయాలు అన్నీ కూడా మీరు చక్కగా చేసుకోవడానికి అవకాశం ఉంది. చిత్తా నక్షత్ర జాతకులకు దూర ప్రయాణాలు చేసే అవకాశాలు 31వ తేదీ వరకు కనబడుతుంది. అలాగే 31 నుంచి 10 మధ్యన ఉన్నటువంటి ఫలితాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. ఆగస్టు 10 నుంచి ఆగస్టు 20 మధ్యన ఉన్నటువంటి విషయంలో కొంత పెద్దలతో సంఘర్షణ లేకుండా చూసుకోండి, కుటుంబ కలహాలు లేకుండా చూసుకోండి. స్వాతి నక్షత్ర జాతకులకు 31వ తేదీ వరకు మిశ్రమ ఫలితాలు పొందగలుగుతారు. జూలై 31 నుంచి ఆగస్టు 10 వరకు ఉన్నటువంటి ఫలితాల్లో అనుకోని ప్రయాణాలు, దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆగస్టు 10 నుంచి ఆగస్టు 20 మధ్యన ఉన్న ఫలితాల్లో మీ ఆర్థిక పరిస్థితులు, మీ లావాదేవీలు, వ్యవహారాలు, క్రయ విక్రయాలు, వీటికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు ఒక అడుగు ముందుకు వేస్తారు. విశాఖ నక్షత్ర జాతకులకు 31వ తేదీ వరకు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ఆకస్మికంగా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. జూలై 31 నుంచి ఆగస్టు 10 ఫలితాలలో మధ్యస్థంగా ఉంటాయి, మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆగస్టు 10 నుంచి ఆగస్టు 20 వరకు ఉన్న ఫలితాలలో ఎక్కువగా ప్రయాణ సూచనలు, ప్రయాణ మూలకంగా ఖర్చులు ఇట్లాంటివి ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద తులారాశి వారికి ఈ ఫలితాలు అనుకూలంగానే ఉంటాయి. మంచి ఫలితాలే పొందడానికి అవకాశం ఉంది. మీరు ఈ వీడియో చివరిలో ఉన్నటువంటి శుక్రగ్రహ పరిహారాలు చేసుకోండి, అనుకూలమైన ఫలితాలు పొందండి. వృశ్చిక రాశి. విశాఖ పాదం, అనురాధ జ్యేష్ఠాంతం వృశ్చికం. వృశ్చిక రాశి వారికి 8వ స్థానంలో శుక్ర సంచారం, అందులో మిత్రరాశిలో గురుతో కలిసినటువంటి సంచారం, చాలా అనుకూలమైనటువంటి యోగం. రజితమూర్తిగా మీకు మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. అష్టమ స్థాన ఫలితాలు, గురువు సప్తమంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాడో గోచారంలో, శుక్రుడు అష్టమంలో ఉంటే కూడా అలాంటి ఫలితాలు ఇస్తాడు. కాబట్టి రాజ్య లాభం, తర్వాత రాజ సందర్శనం ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. మంచి ఆరోగ్యం, మంచి ఆనందం, కొంత విందులు వినోదాలకు సంబంధించిన విషయాల్లో ఉంటుంది. కుటుంబ సౌఖ్యానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి పద్ధతిలోనే ఉన్నాయి. అయినంత వరకు ఘర్షణాయుతమైన వాతావరణమైన చంద్ర సంచారం, చంద్రరాశి నుంచి అష్టమ సంచార శుక్రుడు, గురువు కన్నా శుక్రుడు అత్యంత అనుకూలుడు అని చెప్పవచ్చు. విశాఖ నక్షత్ర జాతకులకు ఆకస్మిక ధనలాభాలు ఉన్నాయి. ప్రత్యేకమైన ప్రయోజనాలను ఆశించి చేసేటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. కొద్దిపాటి ఘర్షణాయుతమైన వాతావరణం ఉంటున్నప్పటికీ కూడా మిశ్రమ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కొంత ధర్మపరమైనటువంటి ఫలితాలు కూడా పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రయాణ సూచనలు కూడా, ఆకస్మిక ప్రయాణాలు కూడా ఉండేటువంటి అవకాశాలు విశాఖ నక్షత్ర జాతకులకు కనబడుతున్నది. అనురాధ నక్షత్ర జాతకులకు కొంతవరకు వ్యవహారాలలో కానీ, కుటుంబ వ్యవహారాల్లో కానీ, సంసారంలో కానీ కొద్దిగా సాధనతో కూడిన పనులు, ఓపికతో మీరు పనులు సాధించుకుంటే అనుకూలతలు ఉంది. మీకు జూలై 31 నుంచి ఆగస్టు 10 మధ్యన చాలా అనూహ్యమైనటువంటి మార్పులు, మంచి ఫలితాలు పొందుతున్నారు. ఆగస్టు 10 నుంచి ఆగస్టు 20 మధ్యన కూడా మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మెల్లమెల్లగా మీకు అనుకూలతలు ఏర్పడుతున్నాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు కొంతవరకు ధన సహాయం, ఇతరుల సహకారాలు ఇవన్నీ కూడా మీరు 31 వరకు పొందగలుగుతారు. 31 నుంచి ఆగస్టు 10 వరకు కొద్దిగా మందస్థంగా పనులు సాగుతాయి. మరి ఆగస్టు 10 నుంచి మీకు ఆగస్టు 20 మధ్యన ఉన్నటువంటి సమయం చాలా అనుకూలమైనటువంటి ఫలితం. ఇది కొంత రాజకీయ రంగాలు, వ్యాపార రంగాలు, కళారంగాలు, ఇతర రంగాల్లో ఉన్నటువంటి జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు అంతా కూడా కలిసి వచ్చే కాలంగా మీకు ఆగస్టు 10 నుంచి ఆగస్టు 20 మధ్యన కనబడుతున్నది. ఇది వృశ్చిక రాశికి సంబంధించి అష్టమ స్థాన శుక్ర గోచార ఫలితాలు. మీరు దీనికి సంబంధించినటువంటి పరిహారాలు ఈ వీడియో చివరిలో ఉంటాయి, వాటిని అనుసరించండి. తదుపరి ధనురాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనురాశి వారికి సప్తమ శుక్రుడు. ఈ సప్తమ శుక్రుడు సహజంగా గోచారంలో సత్ఫలితాలు ఇవ్వడానికి కొంత వెనక ముందే ఉంటాడు. కానీ మంచి మిత్రక్షేత్రంలో గురు శుక్రులు కలిసి సప్తమ స్థానంలో ఉంటున్నారు కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి యోగం.
అందులో కొంత లోహమూర్తిగా ఉండడం వల్ల విశేషించి మంచి ఫలితాలు పొందడానికి చివరిలో శుక్రుడు తాను అంటే సంచారానంతరం వేరే రాశికి ప్రయాణం చేసేటప్పుడు కొద్ది మంచి ఫలితాలు ఇస్తాడు. ఈ లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకోవాలి. మూలా నక్షత్ర జాతకులకు సంతానంతో సంబంధించిన విషయాలలో విచారం, అలాగే మీరు బాగా ఏదైతే అభిరుచి పడి బాగా సంకల్పం చేసుకొని చేసే పనుల యందు శుక్రుని యొక్క సహకారం పొందడానికి కొంత ప్రయత్నం బాగా చేయాలి. 31వ తారీఖు వరకు, జూలై 31 నుంచి ఆగస్టు 10 వరకు చక్కగా అన్ని చక్కగా నడిచిపోతాయి. ఆ తర్వాత ఆగస్టు 10 నుంచి ఆగస్టు 20 మధ్యన కుటుంబ కలహాలు, భార్యతో కించిత్ భిన్నాభిప్రాయాలు వచ్చే అవకాశాలు, లేదా సౌఖ్యకరమైన జీవితానికి ఆటంకాలు ఇత్యాదులు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా కొన్ని పరిహారాలు చేసుకోవాలి. ఇది ఈ వీడియో చివరిలో ఉంటాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు గృహ సంబంధమైన వ్యవహారంలో అనుకూలతలు ఉన్నాయి. పిల్లల విషయంలో ప్రతికూలతలు ఉన్నాయి. ఆర్థికపరమైన విషయంలో కొంత అనుకూలతలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు జూలై 30, అలాగే జూలై 31 నుంచి ఆగస్టు 10, ఆగస్టు 10 నుంచి ఆగస్టు 20 మధ్యన మంచి కాలంగా చెప్పవచ్చు. అలాగే జూలై 30 వరకు కూడా మంచి కాలంగా చెప్పవచ్చు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు జూలై 31 వరకు భార్యతో పిల్లలతో సంఘర్షణ పడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. జూలై 31 నుంచి ఆగస్టు 10 కుటుంబ వ్యవహారాల్లో ప్రత్యేకతలు ఉన్నాయి. సామాజిక గౌరవంలో ప్రత్యేకతలు ఉన్నాయి. అలాగే ఆగస్టు 10 నుంచి ఆగస్టు 20 మధ్యన మిశ్రమ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ధనురాశి వారు ఈ వీడియో చివరిలో ఉన్నటువంటి కొన్ని పరిహారాలు చేసుకోండి, మంచి ఫలితాలు పొందండి. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి షష్ఠమ స్థాన శుక్రుడు అనుకూలుడు కాడు, ప్రతికూలుడు. ఇది ఒక రకంగా అనారోగ్యాలు, విపరీతమైన నీరసాలు, పురుషునికి కొద్ది ఇబ్బందికరం, సంసార జీవితానికి కొద్ది ఇబ్బందికరం, బలహీనతలు ఇలాంటివన్నీ చూపిస్తాయి. కొంతమందికి దుర్వ్యసనాల వైపు కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ మిథున శుక్రుడు కాబట్టి దుర్వ్యసనాల విషయంలో కూడా కొంత కంట్రోల్ చేయవచ్చు. కాబట్టి తన విషయంలో కానీ, భార్య విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ ఎక్కువగా ఆలోచనలతో చింతించేటువంటి అవకాశాలు ఉన్నాయి మకర రాశి వారికి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి 31 వరకు. తదుపరి జూలై 31 నుంచి ఆగస్టు 10 వరకు ఉన్న ఫలితాలలో కొద్ది సత్ఫలితాలు ఉన్నాయి. ఆగస్టు 10 నుంచి ఆగస్టు 20 వరకు ఉన్న ఫలితాలలో కొన్ని మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. శ్రవణ నక్షత్ర జాతకులకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు 31 వరకు ఉన్నాయి. జూలై 31 నుంచి ఆగస్టు 10 వరకు ఉన్నటువంటి ఫలితాలలో కొద్ది కుటుంబ కలహాలు లేకుండా చూసుకోండి. ఆగస్టు 10 నుంచి ఆగస్టు 20 మధ్యన మీ కుటుంబంలో ఏదో ఒక ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ధనిష్ట నక్షత్ర జాతకులకు మెండుగా ప్రయాణ సూచనలు. తదుపరి ఆగస్టు 10 వరకు ఉన్న ఫలితాలు అనుకూలతలు. ఆగస్టు 10 నుంచి ఆగస్టు 20 మధ్యన కుటుంబ కలహాలు లేదా ఆర్థికపరమైన సమస్యలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మకర రాశి వారికి ఇది ఒక రకంగా మిశ్రమ ఫలితాలు ఇచ్చేటువంటి శుక్ర సంచారానికి శుక్రుడిని బాగానే మీరు ప్రార్థన చేసుకోవాలి, అనుగ్రహింపజేసుకుంటే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇది మకర రాశికి సంబంధించినటువంటి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం, శతభిషం, పూర్వభాద్ర, త్రయకుంభం. ఈ యొక్క కుంభరాశికి పంచమ స్థాన శుక్రుడు దాసీభృత జనాలాభం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. మరి మృష్టాన భోజనాలు ఇస్తున్నాడు, ప్రత్యేకమైనటువంటి స్నేహితాలను ఇస్తున్నాడు. చాలా ఇష్ట కామ్యార్థ సిద్ధి అంటే అనుకున్న ఫలితాలు మీరు సాధించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అందులో స్వర్ణమూర్తిగా కూడా మంచి ఫలితాలు ఇస్తున్నాడు. ధనిష్ట నక్షత్ర జాతకులకు కుటుంబ సమేతంగా ప్రయాణాలు ఉండవచ్చు 31వ తేదీ. 31 నుంచి 10వ తేదీ వరకు ఉన్నటువంటి పరిస్థితులు ఆర్థికంగా మెరుగ్గా ఉంటుంది, లేదా మీరు పెట్టేటువంటి ప్రతి పైసా ప్రయోజనాత్మకంగా మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే ఆగస్టు 10 నుంచి ఆగస్టు 20 మధ్యన కుటుంబ కలహాలు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. శతభిష నక్షత్ర జాతకులకు ధార్మిక వ్యవహారాలు, పుణ్యకర్మల యందు చాలా అనుకూలతలు, అంటే అందులో ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. అలాగే మీరు స్వప్రయోజనాలకు కానీ, కుటుంబ సభ్యుల విషయంలో కానీ కొంత ధనాన్ని పెట్టుబడి పెట్టేటువంటి అవకాశాలు, అంటే ఖర్చు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి.
పూర్వభద్ర నక్షత్ర జాతకులకు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ శుక్రుడు ఇవ్వబోతున్నాడు. కుటుంబ సమేతంగా ప్రయాణాలు కూడా ఇవ్వబోతున్నాడు. ఈ శుక్ర సంచారం అయినంత వరకు పూర్వభద్ర వారికి బాగా యోగిస్తున్నట్టుగా చెప్పవచ్చు. మీరు ఈ వీడియో చివరిలో ఉన్నటువంటి శుక్రగ్రహ పరిహారాలు చేసుకునండి, కొన్ని సమస్యలు నివృత్తి చేసుకోండి, మంచి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి శుక్రుడు అత్యంత అనుకూలంగా ఉన్నాడు. స్వబుద్ధిర్ బంధు సన్మానం, స్త్రీ సంభాషణ సంభ్రమం, పుత్ర మిత్ర కళత్రాది విద్యాగోష్ఠి సుఖే భృగు. మరి అలాగే అనుకున్నటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరి కుటుంబ వ్యవహారాల్లో, కుటుంబ విషయంలో ఏదో ఒక ప్రయోజనాత్మకమైనటువంటి పనులు, బంధుమిత్రుల సమావేశాలు, రాకలు పోకలు, అంటే వేడుకగా ఇల్లు ఎప్పుడు కూడా కోలాహలంగా ఉంటుంది. అంటే బంధువులు రావడాలు పోవడాలు, ఏదో ఒక పని, ప్రయోజనాలు, పిల్లల విషయాలు, అందరి విషయంలో చాలా బిజీగా ఉండేటువంటి అవకాశాలు మీనరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. అందులో కళాకారులు, రాజకీయ నాయకులు, ఎవరైతే ప్రజా సన్నిహితంగా ఎక్కువగా ఉండేటువంటి మీనరాశి వాళ్ళందరికీ కూడా ఈ శుక్ర సంచారం మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. అందులో రజతమూర్తిగా కూడా కొంతవరకు ఫలితాలు అనుకూలంగానే ఇస్తున్నాడు. పూర్వభద్ర నక్షత్ర జాతకులకు గృహ వ్యవహారాలలో ఒక ప్రయోజనాన్ని ఆశించి ఏదో ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఆగస్టు 10 వరకు ఉన్నటువంటి ఫలితాలు కూడా మంచిగా ఉన్నాయి. ఆగస్టు 10 నుంచి ఆగస్టు 20 మధ్యన ప్రయాణ సూచనలు కుటుంబ సమేతంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు ఒకవైపు సంతోషాన్ని కలగజేస్తున్నా, ఒకవైపు కొంత బాధను కలగజేస్తున్నప్పటికీ కూడా ఈ జూలై 30 వరకు ఉన్నటువంటి ఫలితాలలో కొద్ది మెల్లమెల్లగా కొంత బాధతో ఉంది. తర్వాత జూలై 31 నుంచి ఆగస్టు 10 వరకు మంచి ఫలితాలు, కుటుంబ విషయంలో శుక్రుడు మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. మంచి నిర్ణయాలు చేయబోతున్నారు, సంతోషకరమైన నిర్ణయాలు చేయబోతున్నారు. అలాగే ఆగస్టు 10 నుంచి ఆగస్టు 20 వరకు కూడా మంచి ఫలితాలే ఇవ్వబోతున్నాడు ఈ శుక్రుడు. రేవతి నక్షత్ర జాతకులకు కూడా అత్యంత ఉత్సాహంగా 31 వరకు శుక్రుడు ఇవ్వబోతున్నాడు. అలాగే శుక్రుడు 31 నుంచి ఆగస్టు 10 మధ్యన కుటుంబ బాధ్యతలు, నలతలు, అసహాయతలు, వేధలు ఎక్కువగా కొంత బాధ కలగజేసేటువంటి శారీరక బాధను కలగజేస్తున్నాడు. ఆగస్టు 10 నుంచి ఆగస్టు 20 మధ్యన మళ్ళీ సంతోషాన్ని క్రియేట్ చేస్తున్నాడు. దీనివల్ల మీనరాశికి అత్యంత అనుకూలమైన ఫలితాలు శుక్రుడు ఇవ్వబోతున్నాడు. ఇందులో శుక్రుని యొక్క సంచారం అత్యంత అనుకూలంగా కనిపిస్తున్నది మీనరాశికి, కొంతవరకు ధనుర్రాశికి, కొంతవరకు కుంభరాశికి, తులారాశికి, సింహరాశికి, మిథున రాశికి, వృషభ రాశికి ఈ శుక్ర సంచారం సాధారణంగా మంచి ఫలితాలు ఇవ్వబోతున్నది. మరి ఈ 12 రాశుల వారు శుక్ర గోచారాన్నిలో ఉన్నటువంటి ఫలితాలను, శుభ ఫలితాలను పొందుతూ అశుభ ఫలితాలను కొంతవరకు మినిమైజ్ చేసుకోవడానికి మీరు చేసుకోవలసినటువంటి ప్రధానమైన శుక్రగ్రహ పూజ విషయంలో ఈ శ్రావణ మాసము అత్యంత అనుకూలమైనటువంటి మాసం. వ్రతాలకు, పూజలకు, అన్నిటికీ కూడా శుక్రుడికి కూడా ప్రీతికరమైనటువంటి వారంగా దీన్ని భావించాలి. అందులో ఈ వారంలో శుక్రగ్రహచారాల్లో మార్పులు వచ్చినాయి కాబట్టి ఈ మాసంలో ఉన్నటువంటి శుక్ర ఫలితాలు జూలై 26, 27 నుంచి ఆగస్టు 20 వరకు ఉన్నటువంటి రోజులలో ఈ శుక్రుని గురించి మీరు ప్రతి నిత్యం కూడా శుక్ర గాయత్రి మంత్రాన్ని ఇక్కడ ఒకటి తెలియజేస్తున్నాను. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. మరొకసారి మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఈ శుక్ర గాయత్రి మంత్రాన్ని ప్రతినిత్యం 20 సార్లు మీరు జపించుకోండి, బాగా ఉంటుంది. వీలు లేని వాళ్ళు ప్రతి శుక్రవారం 108 పర్యాయాలు చేయండి, బాగా ఉంటుంది, మంచి ఫలితాలు ఇస్తాయి. అయినంత వరకు ఈ శ్రావణ మాసం అంతా కూడా విధిగా శుచి శుభ్రతలతో, తర్వాత
మధుమాంసాలకు దూరంగా ఉండి, అలాగే శుచి శుభ్రతతో లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ సహస్రనామాలు ఇవి చేసుకున్న అనుకూలంగా ఉంటుంది. ఆడవాళ్ళైతే లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ సహస్రనామాలు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఉదయం కన్నా సాయంకాల వేళలో లక్ష్మీ అష్టోత్తర సహస్రనామావళి చాలా అనుకూలం. ఈ యొక్క శుక్ర గాయత్రి ఉదయం సాయంకాలం చేసినట్టయితే మరింత మంచి ఫలితాలు. లేదా మీకు ఉన్నటువంటి యోగాల్లో శుక్రవారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వండి, శుక్రగ్రహానికి ప్రాధాన్యత ఇవ్వండి. మరి నవగ్రహ మంటపంలో శుక్రునికి ప్రత్యేకమైన పూజ చేయించండి. శుక్ర ప్రీత్యర్థం ఆడవాళ్ళైతే ముత్తైదువులకు ఈ శ్రావణ మాసం కాబట్టి వాళ్లకు ఇవ్వవలసినటువంటి సుమంగళి ద్రవ్యాలు దానం కూడా చేయండి, బాగా ఉంటుంది. మరి ఎప్పుడైనా వీలును బట్టి అష్టోత్తరంతో కానీ, శతనామ అష్టోత్తరంతో కానీ, సహస్రనామాలతో కానీ ప్రత్యేకమైన పూజ, పుష్పార్చన కూడా చేయించుకున్నట్టయితే అనేక విధాల ఒక శుక్రుడిదే కాకుండా అన్ని గ్రహాలకు కూడా అనుకూలతలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ శ్రావణ మాసాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించడానికి, నియమనిష్టలతో ఉండడానికి ప్రయత్నిస్తూ సకల దేవతలను ఆరాధించినట్టుగానే శుక్రుని కూడా ఆరాధిస్తే మరి లక్ష్మీ ప్రాప్తి ఉంది, ఆరోగ్య ప్రాప్తి ఉంది, కుటుంబ సంతోషం ఉంది, దాంపత్య జీవితానికి అనుకూలత ఉంది, సంసార జీవితానికి అనుకూలం ఉంది, భార్యాభర్తల మధ్యన ఉన్నటువంటి పొరపచ్చాలు కూడా, అనుమానాలు కూడా పక్కకు తొలగే అవకాశాలు ఉన్నాయి. సంతాన సౌఖ్యాన్ని కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ శుక్రుడు గురువుతో కలిసి ఉండడం ఒక ప్రత్యేకమైన యోగం. ఈ శుక్ర గురువులు మిథున రాశిలో ఉండడం ఒక ప్రత్యేకమైనటువంటి యోగం. దీన్ని బట్టి ఈ శుక్ర గోచారాన్ని మీకు సంక్షిప్తంగానే తెలియజేశాను. కావలసినటువంటి వారు వారి జాతకాలను పరిశీలించి వారి జాతకంలో శుక్రుడున్న స్థానాన్ని బట్టి, ఇప్పుడు ఈ శుక్రునికి సంబంధించిన వివరాలను బట్టి ప్రత్యేకంగా చెప్పాలంటే అది ప్రత్యేకమైనటువంటి అనుబంధం. ఎవరు కానీ నాకు మీరు వాట్సాప్లో వివరాలు పంపే ముందు ఒకసారి ఫోన్ చేసి ఆ వివరాలు ఇచ్చి నాకు తెలియజేస్తేనే చూసుకోవడానికి వీలవుతున్నదండి. నేను ప్రత్యేకించి మీరు వాట్సాప్లో పంపితే నేను చూడడానికి ఇబ్బంది కలుగుతుంది నాకున్న పనుల ఒత్తిడి వల్ల. కాబట్టి అందరికీ మరొకసారి దయచేసి తెలియజేస్తున్నాను, మీరు నా యొక్క సహకారం పొందాలన్నప్పుడు నాతో ఫోన్లో మాట్లాడి వివరాలు ఇచ్చి మీరు జాతక పరిశీలన చేయించుకుంటే అనుకూలతలు ఉంటాయి. ఈ యొక్క సహకారం మీరు నాకు చేసినట్టయితే మీకు నేను అత్యంత సహకారం తెలియజేయను. ఈ యొక్క సలహా మీరు పాటించినట్టయితే నా సహాయ సహకారాలు ఎప్పుడు మీకు ఉంటాయి. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.